మంచిది. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన సందేశాన్ని విందాం. కీర్తనల గ్రంథం 66 కీర్తన 12వ చరణం చూడండి. 12వ చరణం చక్కటి మాట అది. నాతో కలిసి అందరూ చెప్పండి. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేసేటివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి, అయినను పెద్దగా, అయినను లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చెప్పాలి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ఈ వాగ్దానం ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న మనందరి జీవితాల్లో యేసు నామం పేరిట దేవుడు నెరవేర్చునుగాక. మంచిది. ఒక విశ్వాసిని లేక ఒక దైవ సేవకుని దేవుడు నడిపించే విధానం ఎలా ఉంటుందో కీర్తనకర్త బహు చక్కగా మాట్లాడుతున్నాడు. అయ్యా, మమ్మను నువ్వు సమృద్ధిలోకి నడిపించావు. అయితే మొట్టమొదట మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించలేదయ్యా. ఎక్కడెక్కడి నుంచి మమ్మల్ని ఎలా తీసుకుని వెళ్ళావంటే, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా నీవు చేసావు, అనుమతించావు. మేము నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడితిమి. ఆ నిప్పుల్లో నీళ్ళల్లోనే మమ్మల్ని వదిలిపెట్టలేదయ్యా. వాటి తర్వాత అయినను సమృద్ధి గల చోటికి నీవు మమ్మను నడిపించి ఉన్నావు అంటాడు. దైవజనమా, నీవు ఆరాధించే నీ దేవుడు నిన్ను సమృద్ధిలోకి నడిపించేటువంటి వాడు. యేసు ప్రభు వారు ఆయన సశరీరునిగా ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడు. నా గొర్రెలకు జీవం ఇయ్యటానికి నేను వచ్చాను. ఆ జీవం అరాకొర జీవం కాదు, సమృద్ధి అయిన జీవం నా గొర్రెలకు ఇవ్వటానికి నేను వచ్చాను అంటాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నా బ్రతుకులో మన ఆరాధ్య దైవం అవును మనకు సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. ఏ విషయంలోనైనా, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఈ దేవుడు మనకు సర్వసమృద్ధినిచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఇందాక మనం ప్రార్థన చేసుకున్నాం కదా, నీ కుటుంబంలో ఏ విషయంలో కొరత ఉందో, ఏ విషయంలో కొదువు ఉందో, ఏ కొరతతో నీ బ్రతుకులో నువ్వు అల్లాడిపోతున్నావో, ఒకరోజు రాబోతుంది అదే విషయంలో గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా సర్వసమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అయితే ఆ సర్వసమృద్ధికి దేవుడు అనుగ్రహించే ముందు ఎక్కడెక్కడి నుంచి ఏ మార్గం గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడంటే అంటాడు, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా నీవు చేసావు అంటాడు. ఎవరు ఎక్కారంట? ఎక్కడికి ఎక్కారంట? భుజాల మీదకి ఎక్కితే పర్వాలా, ఏకంగా ఎక్కడికి ఎక్కారు? మా నెత్తి మీదకి ఎక్కున్నట్లుగా. అంటే అనేక మంది ప్రజలు మమ్మల్ని బాధించేవాళ్ళుగా మిగిలిపోయారయ్యా. మేము ఎవరిని బాధ పెట్టలా, మేము ఒకరి జోలు వెళ్ళేవాళ్ళం కాదు. నిజమే, దేవుని కృప, దేవుడు మనకిచ్చిన స్వభావం ఎలాంటిదంటే సాధ్యమైనంత వరకు చెప్పండి తుడుచుకొని వెళ్ళిపోయే స్వభావమే దేవుడు మనకిచ్చాడు. అదేంటో విచిత్రం చూడండి. వేరే మతాల వాళ్ళ మీదకి జనాలు కాలు దూవుతారో లేదో తెలియదు, కానీ క్రైస్తవులంటే చాలు. ఇక అది ఎట్లా చెప్పాలి? క్రైస్తవులంటే చాలు కాలు దూవుతారు, మొత్తం ఫ్యామిలీ గొడవలకు వస్తూ ఉంటారు. అదే సలాం అలైకుం భయ మీదకి పోరు. క్రైస్తవులు అనేసరికి ఎట్లా అంటే ఒంటికాల మీద దూకుతారంటారు. కారణం ఏంటంటే ప్రభు మనకు నేర్పింది ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపి. మన సాత్వికం కొన్నిసార్లు ప్రజలకి చేతగానితనంగా మిగిలిపోద్ది. ఈ చేతగానితనమని వాళ్ళు అనుకుని సాత్వికమే మన శక్తిని వాళ్ళకి తెలియక ఈ సాత్వికాన్ని బట్టి మనల్ని బాధించే వాళ్ళు చాలా అధికమైపోతారు. ఒకటి నమ్ము,
ఎప్పుడైనా నిన్ను బాధించే మనుషులు అధికమవుతున్నారు అంటే ఆ తర్వాత కాలంలో సమృద్ధిలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎక్కడైనా ప్రజలు నిన్ను బాధిస్తున్నారంటే నువ్వు అనుకుంటావు, ప్రభా నేను ఎవరిని ఏమనలేదు కదా, ఒకళ్ళ జోలి వెళ్ళేవాడిని కాదు కదా, ఒకళ్ళ ప్రస్తావన నేను తీసుకొచ్చేవాడిని కాదు కదా, ఎందుకు వీళ్ళంతా నన్ను శత్రువులుగా చూస్తున్నారు, ఎందుకయ్యా ఇంతమంది నన్ను బాధ పెడుతున్నారు అని ఎప్పుడైనా నీ జీవితంలో అనుకుంటే, వాక్యం వింటున్న ప్రియమిత్రమా, తల్లి, ప్రియ తండ్రి, నీ జీవితంలో ఎప్పుడైనా నేను బాధించే వాళ్ళు అధికమవుతున్నారు అంటే అది దేనికి గుర్తు తెలుసా? దేవుడు నిన్ను సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు అనేదాన్ని గుర్తు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆకాశం మేఘావృతం అయిందనుకోండి, అది దేనికి గుర్తు? ఏమండి, వర్షం రాబోతుంది అనేదానికి గుర్తు. అట్లాగే భక్తిహీనులు భక్తిహీనులు కారు మబ్బులాగా నిన్ను ఆవరిస్తున్నారు అంటే నీ మీదకి దీవెన వర్షాన్ని దేవుడు కురిపించబోతున్నాడు అన్న సంగతి గ్రహించి ప్రభుని మనం స్తుతించుదుం గాక. మనకే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది జీవితంలో భక్తి కలిగిన వారిని అనేకులు నిష్కారణంగా శత్రువులుగా ఎంచారు. పాపం భక్తుడైన దావీదు గారు చోట అంటాడు, చూడండి, కీర్తనల గ్రంథం 3వ కీర్తన 3వ కీర్తన 1వ చరణం. అందరూ చూడండి. ఒకసారి చెప్పండి నాతో కలిసి, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచువారు అనేకులు. ఏమంట? నన్ను బాధించువారు ఎంతో విస్తరించుచున్నారు. అంటే దావీదు గారిని బాధ పెట్టేవాళ్ళు ఈరోజు 10 మంది ఉంటే రేపు ఎంతమంది అవుతున్నారు? విస్తరించుచున్నారంటే అర్థం ఏంటి? విస్తరించుచున్నారంటే అర్థం ఏంటి? ఈరోజు 5 ఉంటే రేపు 10 మంది అవుతున్నారు, రేపు 10 మంది ఉంటే ఎల్లుండి 20 మంది అవుతున్నారు, ఎల్లుండి 20 మంది ఉంటే ఆ తర్వాత 50 మంది అవుతున్నారు. నన్ను బాధించువారు రోజు రోజుకు విస్తరిస్తున్నారయ్యా, నా మీదకు లేచువారు అనేకులు అంటాడు. అసలు దావీదు గారు ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే, బాధాకరమైన సంగతి, దావీదు మీదకి తను అత్యంత ప్రియంగా ఎంచి బహుప్రీతిగా ప్రేమించినటువంటి తన కుమారుడైన అబ్షాలోమే దావీదు మీదకి శత్రువుగా మారాడు. బయటోళ్ళు శత్రువులుగా మారారంటే పర్వాలా, తను ఎక్కువగా ఎవరిని ప్రేమించాడో తాను ప్రేమించిన అబ్షాలోమే తనకు శత్రువుగా మారిపోయాడు. కొన్నిసార్లు చూడండి, అద్భుతం, మానవ జీవితంలో జరిగే ఒక రహస్యం, విచిత్రం ఏంటంటే, మనం ఎక్కువగా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం. తమాషా చూసారా? మనం ఎక్కువ ఎవరిని ఇష్టపడతాం, ఎవరిని నా ప్రాణానికి, చెప్పండి అమ్మా, అదే నా ప్రాణానికి ప్రాణం అంటాము, వాడే రేపు మన ప్రాణం తీసేవాడు అయిపోతాడు. ఇది సృష్టిలో ఉన్న ఒక విచిత్రం, ఒక బాధాకరమైన సంగతి. ఇది నీకు నాకు సంభవించే పరిస్థితి కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తులు ఈ మార్గం గుండా వెళ్ళారు. దావీదు గారు అంటాడు, నన్ను బాధించువారు విస్తరించుచున్నారు, నా మీదకు లేచువారు అనేకులు. చూడండి, ఎప్పుడైనా నీ మీదకు మనుషులు శత్రువులుగా మారి లేస్తున్నారంటే, నిన్ను బాధించే వాళ్ళు విస్తరిస్తున్నారంటే ఇది దేనికి గుర్తు తెలుసా? సమృద్ధి గల అనుభవానికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట, దావీదుకు వీళ్ళంతా ఎందుకు శత్రువులు అయ్యారు? ఒక చోట ఒక విచిత్రమైన మాట అంటాడు. కీర్తనల గ్రంథం 38వ కీర్తన చూడండి, 20వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి, మేలునకు ప్రతిగా
వారు కీడు చేయుచున్నారు. పెద్దగా చెప్పాలి ఇక్కడ. నేను ఉత్తమమైన దానిని అనుసరించినందున వారు నాకు శత్రువులైరి. ఎందుకు శత్రువులయ్యారంట? ఏమండి, ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు మిత్రులు కావాలా, శత్రువులు కావాలా? చెప్పాలి. దావీదుకు వీళ్ళంతా ఎందుకు శత్రువులు అయ్యారంటే, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందువలన వారు నాకు. చూడండి, భక్తి జీవితంలో కూడా మన చుట్టూతో కొంతమంది నామకార్థులు ఉంటారు. వాళ్ళతో పాటు తాగి తందనాలాడినంత కాలం వాళ్ళు మనకు జిగిరి దోస్తుల్లాగా ఉంటారు. వాళ్ళతో కలిసి తిరిగి, వాళ్ళతో ముచ్చట్లాడి, వాళ్ళతో మన చెడు కార్యక్రమాలు చేసినంతకాలం చాలా మంచిగా మనకుంటారు. ఎప్పుడైతే వాక్యం చేత మనం దర్శించబడి, లేదు ఎలాంటివి మనం చేయకూడదు, ఇది దేవుని వాక్యానికి విరుద్ధం, ఈ నామకార్థ భక్తి చేస్తే దేవుని కోపానికి మనం గురవుతామని, ఈ నామకార్థ భక్తిని విడిచిపెట్టి, నామకార్థులను విడిచిపెట్టి ఉత్తమమైన దాన్ని ఎప్పుడైతే మనం అనుసరించడం ప్రారంభిస్తామో, అప్పుడు అంతకాలం మన జిగిరి దోస్తులంతా ఏమైపోతారు? దావీదు అంటాడు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందున వారు నాకు శత్రువులైరి అంటాడు. మెట్టుకు ఏదేమైనా నరులు మా నెత్తి మీదకి ఎక్కున్నట్లుగా నీవు చేసితివి. ఇక్కడ ఒక ఎంత తమాషా మాట చూడండి. నరులు నెత్తి మీదకి ఎక్కున్నట్లుగా చేసింది ఎవరు? నీవే చేసావయ్యా అంటాడు. అంటే కొన్నిసార్లు మనుషులు మనకు విరోధులు అవటం, దాని వెనుక దేవుని ప్రణాళిక ఉంటుంది. అలా విరోధులైనప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఒకటే సమాధానం, మౌనమే బలమైనటువంటి ఆయుధం. వాడేదో అన్నాడని, వీడేదో అన్నాడని మనం పొరపాటున నోరు జారకూడదు. ఒకటే చేయాలి, మన వేద్యాన్ని నీతి కలిగిన న్యాయాధిపతికి అప్పగించి మనం మౌనంగా ఉంటే దేవుడు పొర్రపాటును మౌనంగా ఉండడు. చప్పలు కొడితే సైకి స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, మనం ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? మనం మౌనంగా ఉండాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, ఎప్పుడైనా మనుషులు నీకు విరోధులే నీ చుట్టూతో చేరి నిన్ను బాధిస్తూ ఉంటే అది దేనికి గుర్తయ్యి అంటే సమృద్ధి గల అనుభవానికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. సరే, నరులు మా నెత్తి మీదకి ఎక్కున్నట్లుగా చేసితివి. ఆ తర్వాత ఎక్కడ పడ్డారంట? మేము నిప్పుల్లో పడ్డాం. ఆ తర్వాత నీళ్ళల్లో పడ్డాం. నిప్పులు దేనికి గుర్తంటే శ్రమకు గుర్తు. నీళ్లు దేనికి గుర్తంటే నిందలకు గుర్తు. మరోసారి చెప్తాను, నిప్పులు దేనికి గుర్తు? నిప్పుల్లో పడ్డాం అనుకోండి, మంచిగా ఏసీగా చల్లగా ఉంటుంది కదా తమ్ముడు, ఎట్లుంటుంది? ఫ్రై అయిపోవటమే కదా. మేము నిప్పుల్లో పడ్డాము అంటాడు. వాక్యం వింటున్న దైవజనమ, దేవుడు నిన్ను సమృద్ధికి నడిపించబోయే ముందు నీ జీవితంలో శ్రమలనే నిప్పులను దేవుడు నీకు అనుమతిస్తాడు. ఎందుకు శ్రమలనే నిప్పులు అనుమతిస్తాడంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. మెట్టుకు బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది. భక్తుడైన దావీదు గారు అంటాడు, యెహోవా నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు అంటాడు. చప్పలు కొడదాం గట్టిగా. ఈ మాట విన్నారా? నాతో కలిసి చెప్పండి, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. శ్రమల పాలై నేను నశించి తిని అని అంటలా. గమనించండి, అన్యులకి శ్రమలు వస్తాయి, మనకు శ్రమలు వస్తాయి. మనకొచ్చే శ్రమలు మనకిచ్చేది నాశనాన్ని కాదు, ఆశీర్వాదాన్ని ఇస్తాయి. లోకస్తులకు వచ్చే శ్రమలు ఉన్నాయి చూసారా, ఆ శ్రమల దాటికి తట్టుకోలేక లోకస్తులు నశించిపోతూ ఉంటారు. దైవజనమా, భక్తుడు ఇక్కడ అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటాడు. మరో రకంగా చెప్పాలంటే, ఒక వ్యక్తికి భక్తిలో దేనత్వం కానీ, అణుకువ కానీ, దేవుని మీద ఆధారపడే జీవితం కానీ, దేవుని వాక్యానికి లోబడే జీవితం కానీ, ఇవన్నీ మనకు నేర్పేది ఏదో తెలుసా? శ్రమల పాఠశాలే ఈ దివ్యమైన అనుభవాలు మనకు నేర్పుతాయి. ఇప్పుడు ఇనుము వంగాలనుకోండి, ఎందులో పెట్టాలి చెప్పండి? ఎక్కడ పెట్టాలి? పొయ్యిలో పెట్టాలి. ఇనుము ఖాళీ కొద్దీ ఎటు వంచితే
అందుకని దావీదు అంటాడు, శ్రమల పాలై నేను దీనుడనైతినయ్యా. లోకంలో ప్రజలకు శ్రమలు నాశనాన్ని తీసుకొస్తాయేమో, కానీ క్రైస్తవుడా, నీ జీవితంలో శ్రమలు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు నీ మీద కొమ్మరించటం ప్రారంభిస్తాయి. అయితే ఒకటి విను, ఈరోజు నువ్వు శ్రమను అనుభవిస్తున్నావంటే నీవు అనుభవించే శ్రమ దేనికి సంకేతమో తెలుసా? రేపటి దినాన దేవుడు నిన్ను సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. శ్రమలను చూసి అయ్యో ప్రభా ఏంటి శ్రమలు, అయ్యో ప్రభా ఏంటి కష్టాలు, అయ్యో ప్రభా ఏంటి ఆపదలు. మనుషులు కలవరపడతాం, కానీ ప్రతి శ్రమ, జీవితంలో నువ్వు అనుభవించే ప్రతి కష్టం అది దేనికి గుర్తో తెలుసా? రాబోయే దినాలలో నేను సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు దేవుడు అనేది దీనికి సాదృశ్యంగా ఉంది. విచిత్రం చూడండి, బైబిల్లో ఎక్కడ మనం చూసినా శ్రమను అనుభవించిన ప్రతి భక్తుడు శ్రమకాలం తీరిన తర్వాత సమృద్ధిలోకి వాళ్ళు నడిపించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. బబులోను దేశానికి దానియేలు చెరపట్టబడి ఎన్నో శ్రమలు అనుభవించాడు, కానీ అద్భుతం తెలుసా? ఏ దేశంలో శ్రమలు అనుభవించాడో అదే దేశంలో రాజుగా దేవుడు నిలవబెట్టాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డ, ఏ ఉద్యోగ స్థలంలో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావో నమ్మో, ఏ ఇంట్లో శ్రమలు అనుభవిస్తున్నావో విశ్వసించు, ఏ రంగంలో శ్రమల పాలై నలగగొట్టబడుతున్నావో అదే స్థలంలో నేను సమృద్ధిలోకి నిశ్చయంగా దేవుడు నడిపిస్తాడు. ఈరోజు నువ్వు అనుభవించే ప్రతి శ్రమ రేపు నేను సమృద్ధిలోకి దేవుడు నడిపించబోతున్నాడు అనేదానికి సంకేతం. తర్వాత మాట అంటాడు, మేము నిప్పులలోనూ, తర్వాత ఎక్కడ పడ్డాడు? నీళ్ళల్లోనూ పడ్డాడు. నీళ్లు దేనికి గుర్తు అంటే నిందలకు గుర్తు. ఇప్పుడు శ్రమల పాలయ్యాం కదా, జనులు నెత్తి మీదకెక్కి మనల్ని బాధిస్తూ ఉన్నారు కదా. బాధించే ప్రజలు ఏమంటారు తెలుసా? మనం శ్రమల్లో చిక్కున్నప్పుడు, అక్క మహాభక్తి కలిగింది కదా, మరి అంత భక్తి కలిగింది అయితే అక్కకి కష్టం ఎందుకు? వాళ్ళ ఆయన ఎందుకు ఎట్టున్నాడు, వీళ్ళ అబ్బాయి ఎందుకు ఎట్టున్నాడు? ప్రభు చిత్తమైతే రేపో ఎల్లుండో చెప్తా. ఎద్దు పుండు కాకికి ముద్దంట. ఎద్దు పుండు, చెప్పాలి గట్టిగా, ఎద్దు పుండు కాకికి ముద్దు. 2-3 రోజుల్లో చెప్తా దాని మీద. ఆల్రెడీ పాపం ఎద్దు దానికి పుండయ్యి బాధపడతా ఉంటే ఈ కాకి పడవటం ఎక్కడ పడితే అక్కడ పడవదు, ఎక్కడ పొడుస్తుంది? వాడు ఆల్రెడీ శ్రమల పాలై ప్రభా ఏంటి కష్టం, ఏంటి బాధ అని ఆ బిడ్డ అల్లాడిపోతూ ఉంటే అల్లాడేటువంటి వాడిని చూసి ఆదరించడం దేవుడు ఎరుగు. ఆదరించకపోగా సూటిపోటు మాటలతో పొడిచే వ్యక్తులు, నిందించే వాళ్ళు ఉంటారు. బైబిల్లో ఒక చోట ఎక్కడ కీర్తనల గ్రంథంలో ఓ మాట రాసి ఉంటుంది చూడండి, భలే చక్కగా ఉంటుంది. 42వ కీర్తన, ఎస్ 10వ వచనం, 42:10 చూడండి. నీ దేవుడేమాయినని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలన్నీ విరుచుచున్నారు. వేటి చేత అంట? చూడండి ఆ మాటన్నా. నీ దేవుడేమాయును, అబ్బో నువ్వు మంచి భక్తి కలిగిందానివి కదా, ఏమైపోయాడమ్మా నీ దేవుడు? దేవుడు 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 అంట ప్రతి ఆదివారం తెల్లబట్టలు వేసుకొని మందిరానికి పరిగెత్తుతారు కదా, ఎందుకు మీకు కష్టాలు? మరలా మీ రాబడిలో ప్రతి నెల దశంభాగం దేవుడు దేవుడు అని ఏదో దేవునికి చేస్తారు కదా, ఏమైపోయాడు మీ దేవుడు? నిజంగా మీ దేవుడు అనేవాడు ఉంటే మీకెందుకు ఈ కష్టాలు అని కొంతమంది అయితే, ఇంకొంతమంది అనే మాట ఏంటో తెలుసా? ఏం పాపం చేశారో వీళ్ళ ఇంట్లో ఇది జరిగింది. ఇక చూడండి ఏం పాపం చేశాడో, వీడు మామూలుడు కాదుగా, ఆడు చేసిన పాపమే వాడి మీదకి వచ్చిందని దోషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అంటాడు, నా ఎముకలన్నీ ఇరిగిపోతున్నాయి అంటాడు. ఏమి ఇరిగిపోతున్నాయంట? దేవుడు కొన్నిసార్లు జనుల చేత నిందించబడటానికి దేవుడు మనల్ని అప్పగిస్తాడు.
అయితే ఒకటి గమనించండి, బ్రతుకులో నువ్వు నిందల పాలవుతున్నావు ఈరోజు అంటే, ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో నీవు నిందల పాలవుతున్నావు అంటే, నిన్ను నిందించేవారు నీ చుట్టూతా ఎదురవుతున్నారు అంటే ఒకటి గ్రహించు, నీ దేవుడు ఎవరో తెలుసా? ఈరోజు నువ్వు నిందించబడుతుంటే రేపటి దినాన నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు నువ్వెంత నిందించబడతావో, నువ్వు నిందించబడుతున్న దాన్ని దేవుడు తూకం వేస్తాడు. నువ్వు అవమానపరచబడుతున్న దాన్ని దేవుడు తూకం వేస్తాడు. నువ్వు ఎగతాళి చేయబడుతున్న దాన్ని, అవహేళన చేయబడుతున్న దాన్ని దేవుడు తూకం వేసి, వాక్యం అంటుంది, నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అయితే ఇంకొక తమాషా కూడా చెప్తాను. మేము నిప్పుల్లో పడ్డాం, నీళ్ళల్లో పడ్డాం. మరి నిప్పుల్లో నీళ్ళల్లో పడితే దేవుడు ఆకాశంలో ఉండి తమాషా చూస్తున్నాడా? లేదు. యెషయా గ్రంథకర్త అంటాడు కదా, అగ్నిలో గుండా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిన జ్వాలను నిన్ను కాల్చలేవు, జలములలో బడి వెళ్ళినా అవి నిన్ను ముంచలేవు. ఎందుకో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను గనుక. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, శ్రమలు దేవుడు మనకు అనుమతిస్తాడు. అనుమతించిన దేవుడే వాటిని భరించడానికి కావలసిన శక్తి కూడా ఆ దేవుడే మనకు దయచేస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. నిందలకు దేవుడు అప్పగిస్తాడు. నిందలకు అప్పగించిన దేవుడే ఆ నిందల మధ్యలో ధైర్యంగా బ్రతకటానికి దేవుడే మన ప్రక్క నుండి మనలను బలపరచునుగాక. జీవితంలో ఎప్పుడైనా నిన్ను బాధించేవారు అధికమవుతూ ఉంటే, నీ శ్రమలు అధికమవుతూ ఉంటే, నీ నిందలు అధికమవుతూ ఉంటే, ఇవన్నీ దేనికి గుర్తయి అంటే, రాబోయే కాలములో నిన్ను సమృద్ధిలోకి దేవుడు నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించు. మారా తరువాత మాధుర్యాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. రాత్రి తర్వాత పగటిని నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. అరణ్యం తర్వాత పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. అయినను యేసు నామం పేరిట ఈ దినం సమృద్ధి గల అనుభవానికి మనలను, మన కుటుంబాలను కృపగల దేవుడు నడిపించునుగాక. అలా నడిపించున్నట్లు చప్పలు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం.